वारंगल जिला एसएसई को मोटर्स के प्रवक्ता नुकला रानी ने कहा है कि यह कार्यक्रम पर्यावरण संरक्षण के लिए हर किसी को इलेक्ट्रिक मोटरसाइकिल का उपयोग करने के इरादे से शुरू किया गया था। काशीबुक्का वारंगल में पर्यावरण संरक्षण के लिए इलेक्ट्रिक बाइक का वितरण एसएसईसीओ मोटर्स द्वारा आयोजित किया गया था और कंपनी के प्रतिनिधि इस कार्यक्रम में उपस्थित थे। नुकला रानी, चिम्मानी लता, रघु, विजय कुमार, एसएस राजू, बुच्ची बाबू, प्रशांत और अन्य ने भाग लिया। संस्था के प्रतिनिधियों नुकला रानी, रघु ने कहा है कि पर्यावरण की रक्षा के लिए इस आयोजन से इलेक्ट्रिक बाइक का प्रदान किया जा रहा है क्योंकि पेट्रोल के उपयोग से प्रदूषण बढ़ता है और सभी को इसका उपयोग करना चाहिए। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। వివేకానంద కాలనీ మేము ఎస్ఎస్ ఈకో మోటార్స్ అని వరంగల్లో ఫస్ట్ తీసుకురావడం జరిగింది। దీనికి మా బాస్ ఎండి గారు సంగీత మేడం గారు, ఆ మేడం ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం పొల్యూషన్స్ ఎక్కువ, ఈ సౌండ్స్ కానీ పెట్రోల్ ఖర్చు తగ్గించడం గురించి కానీ ఈ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎలక్ట్రికల్ బైక్స్ అనేది మ్యాండేటరీగా రెఫర్ చేయడం జరుగుతుంది। కావున దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పొల్యూషన్ కాపాడుకోవడం కోసమే మనము ఈ ఎలక్ట్రికల్ బండ్లను అందరికీ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ బైక్ వాడాలని మా యొక్క ఉద్దేశము। ఎస్ఎస్ ఈకో మోటార్ యొక్క ఉద్దేశం కూడా అదే। ఈ 1 మంత్లో దాదాపు 25 వెహికల్స్ అచీవ్మెంట్ చేయడం జరిగింది। అందరూ కూడా దాదాపుగా 200 మంది టీం అయినాం మేము। 200 మందిలో 30 బండ్లు మాత్రం అందరికీ ఎలిజిబుల్ చేయడం జరిగింది। 300 బుకింగ్స్ జరిగినాయి। ఇప్పటి వరకు 30-35 వెహికల్స్ దాకా ఎలిజిబుల్ కావడం జరిగింది। మరియు ఈ పర్యావరణ సంరక్షణ కొరకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రతి పత్రికలలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్నే యూజ్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం, అది మోడీ ఉద్దేశం। ఇక్కడ ఏదైనా స్టేట్లో కూడా అదే జరుగుతుంది। ప్రజెంట్ ఒక స్టేటు పెట్రోల్ బండ్లను, డీజిల్ బైక్ కార్లను ఏదైతే క్లోజ్ చేసిందో ఇప్పుడు పెట్రోల్కు సంబంధించినటువంటి ప్రతి వాహనాన్ని క్లోజ్ చేస్తూ పర్యావరణ రక్షణకై ఇప్పుడు ప్రతిదీ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేది ఎస్ఎస్ మోటార్స్ ఉద్దేశం। ఇక్కడ సంగీత మేడం మా ఎండి గారు ఉద్దేశం కూడా అదే। ఓన్లీ ఒక 2 వీలర్సే కాకుండా ఈ 3 వీలర్స్, 4 వీలర్స్ కూడా అప్కమింగ్ కంపెనీ ముందడుగు వేస్తుంది తీసుకురావడానికి। అంతేకాకుండా మన వరంగల్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మనకు ఏదైతే 2 వీలర్స్ ఎలిజిబిలిటీ ఉందో దాంతోపాటు ఇక్కడ షోరూమ్స్ కూడా వరంగల్ నుండి మన హన్మకొండ కూడా షోరూమ్స్ కూడా అతి తొందరలో రాబోతున్నాయి। ప్రతి ఒక్కరు, నా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రికల్ వెహికల్ ఉండాలి।